వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం స్వాత్మా రామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. సత్యమైనటువంటి ఆత్మ నిత్యమై ఉంటుంది గనక, నిత్యమైనటువంటిది పరిణామం ఎరుగదు, అంటే మార్పు చెందదు అని. కనుక సత్యము అంటేనే కాలత్రయే ప్రతిష్టతి అది సత్. ఏదైతే 3 కాలాల్లో ఉంటుందో అది సత్యం. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకుండా పోయేది సత్యం అయ్యేందుకు అవకాశం లేదు. కనుక ఏదైతే 3 కాలాల్లో ఉందో అది కాలాతీతంగా కూడా ఉందని అర్థం. ఇది సత్యం అంటే. ఇటువంటి సత్య వస్తువు మార్పు చెందేందుకు అవకాశం లేదు. కనుక ఏదైతే సత్యంగా ఉందో అది నిత్యమై ఉందో గనక నిత్యమైనటువంటిది పరిణామం ఎరుగదు. మాయ ఏదైతే పరిణామం చెందుతూ ఉందో ఇది సత్యం అయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకని మార్పు చెందుతూ ఉంది కనుక. కనుక మాయ అనే దాని అస్తిత్వం కూడాను పరబ్రహ్మం యొక్క అస్తిత్వం మీద ఆధారపడి ఉంది. మరొక దాని మీద ఆధారపడి ఉండేది ఏదీ సత్యం కాదు. స్వతసిద్ధంగా ఉండాలే కానీ మరొక దాని మీద ఆధారపడింది అంటే అది సత్యం అయ్యేందుకు అవకాశం లేదు. కనుక మాయ సత్యం కాదు మనకు తెలుస్తుంది. పరబ్రహ్మమే సత్యము ఇది కూడా అర్థమవుతుంది. కానీ ఈ రెండింటి మధ్య ఏది సత్యం ఏది అసత్యం, ఏది నిత్యం ఏది అనిత్యం, దీనికి సంబంధించినటువంటి వివేకం ఏదైతే ఉందో ఆత్మానాత్మ వివేక, సత్యాసత్య వివేక. కాబట్టి ఇది సత్యము అది అసత్యము, ఇది నిత్యము అది అనిత్యము అని వీటికి మధ్య ఉండేటువంటి విచక్షణ వివేకం ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు ఏది ఎలా కనిపించినా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. కనుక ఈ వివేకం లేకపోవడము అంటే జ్ఞానం లేదని అర్థం. వివేక జ్ఞానం లేదు. వివేక జ్ఞానం ఎప్పుడైతే లేదో ఏముందంటే అజ్ఞానం ఉంది అని అర్థం. ఈ అజ్ఞానం ఏం చేయగలుగుతుంది? ఉన్నదానిని తెలియకుండా చేయగలుగుతుంది, అంతకన్నా ఏం చేయాలి. కనుక అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భగవద్గీత. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. కాబట్టి జ్ఞానము అనేటువంటిది అజ్ఞానం చేత ఆవృతమై ఉంది, కప్పబడి ఉంది. తేన ముహ్యంతి జంతవః. జంతవః తేన తదజ్ఞానేన ముహ్యంతి. మోహాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో మోహం అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూడడం అనేటువంటి దాన్ని మోహం అంటారు, ఇంకేం లేదు. ఇన్ఫాచ్యుయేషన్. కనుక ఇక్కడ ఏ విధమైనటువంటి దుఃఖం కలిగినా మోహం వలనే కలుగుతూ ఉంది. మోహం అనేటువంటిది అజ్ఞాన జనితంగా కలుగుతూ ఉంది. అజ్ఞానం అనేటువంటిది ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలియకపోవడం వల్ల ఏర్పడుతుంది. క్లియర్. కాబట్టి అజ్ఞాన నాశం అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ తెలుస్తూ ఉంది. జ్ఞానం వస్తే గానీ అజ్ఞానం పోయేందుకు అవకాశం లేదు. ఈ జ్ఞానాన్ని సముపార్జించేటువంటి ఈ కార్యంలో మొట్టమొదటి శ్లోకంలో ప్రబోధ సమయే స్వాత్మానం ఏవా ఆ ద్వయం. కాబట్టి 2 కానిటువంటిది ఏదో. ఎందుకంటే 2 ఉన్నప్పుడు ఏది సత్యం అయ్యేందుకు అవకాశం లేదు. ఒకటి మరొక దాన్ని పరిమితం చేస్తూ పోతుంది కనుక, కండిషన్ చేస్తూ ఉంటుంది కనుక. కాబట్టి అద్వయం 2 కాకుండా ఏదైతే భాషిస్తూ ఉందో అద్వయం, ఏకం ఏవా అద్వయం ఏదైతే భాషిస్తూ ఉందో ఇది ప్రబోధ సమయే స్వాత్మానం ఏవా అద్వయం. ఇది ఆత్మ యొక్క అద్వయతత్వం, ప్లీజ్, సత్యత్వం, ఇదే అద్వైతం. కాబట్టి 2 కానిటువంటి అద్వితీయ ఆత్మని మొదటి శ్లోకంలో మనం తెలుసుకున్నాం. 2వ శ్లోకంకి వచ్చేటప్పటికి జగత్కారణం ఏంటి అనేటువంటి దాన్ని ఆలోచన చేశాం. ఇది సత్యమా అసత్యం అనేది వేరే విషయం. మీకు నిన్ననే ఒక చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్పాను. అదేమిటంటే జగత్తు ఉన్నదా లేదా, ఇలా ఉందా లేదా, కల ఉందా లేదా అనేది మాత్రం ప్రధాన అంశం కాదు. ఇక్కడ ఉన్నది నీవే అనేది ప్రధాన అంశం. ఇది మొదటి శ్లోకంలోనే డిసైడ్ అయింది. ఇది అద్వయమైనటువంటి పరబ్రహ్మతత్వం ఒక్కటే కానీ 2 అయ్యేందుకు అవకాశం లేదని. మరి జగత్ కారణం ఏంటి? ఈ జగత్తు నాకు కనపడుతూ ఉంది. ఇది సత్యమో అసత్యమో అది వేరే విషయం.
కనుక ఈ జగత్ కారణం ఎలా ఉంది అనేటువంటి దాన్ని నిన్న మనం ఆలోచన చేసినప్పుడు బీజస్య అంతః అంకురః ఇవ బీజస్యాంతరివ అంకురో ఇదం జగత్ ప్రాక్ సృష్టి ప్రాక్ నిర్వికల్పం ఇది. కాబట్టి ఈ సృష్టికి పూర్వం ఏ జగత్ అయితే మనకి ఇక్కడ తెలుస్తూ ఉందో ఇది ఏ భేదాలు లేకుండా ఉన్నటువంటి జగత్. ఓకే, ఏ భేదాలు లేకుండా ఉన్నటువంటిది. ఎందుకని ఏకమేవ అద్వితీయం, రెండు కానిది గనక సత్తా, కాబట్టి దాంట్లో ఏ భేదాలు ఉండేందుకు అవకాశం లేదు. కనుక దృష్టాంతం ఏమిటి అంటే ఒక బీజం, బీజంలో అంకురం ఎట్లాగైతే ఉందో చెట్టంతా కూడా బీజంలోనే ఉంది, ఎందుకని దాని నుండే వచ్చింది. కేవలం దృష్టాంతం. కాబట్టి చెట్టులో మనకు అనేకమైనటువంటి భేదాలు గోచరిస్తూ ఉండినా ఈ నానాత్వం అనేటువంటిది బీజంలో లేదు. ఒకవేళ లేనిది వచ్చేందుకు అవకాశం లేదు, కానీ ఉన్నది ఎట్లా ఉన్నది? ప్రాక్ నిర్వికల్పం, వికల్పం లేకుండా భేదాలు లేకుండా ఉన్నది. మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం, చిత్ర విచిత్రాలుగా ఇప్పుడు కనపడుతుంది జగత్. కనుక ఈ భేదం, ఈ నానాత్వ విశిష్ట ప్రపంచం, ఈ దృశ్యమాన జగత్ ఏదైతే ఉందో ఇది మార్పు చెందుతూ ఉంది. కనుక ఉంది, మార్పు చెందుతూ ఉంది. ఎందుకంటే మీకు 3rd శ్లోకాలో దీనికి చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇక్కడ మాయని ప్రధానంగా మనం అర్థం చేసుకుంటూ పోవాలి, ఎందుకంటే పరిణామి ఉపాదానం కనుక. ఇక్కడ ఏదైతే మార్పు చెందుతూ ఉందో, కార్యం మార్పు చెందుతూ ఉంది కనుక, కార్యంలో ఏ లక్షణం అయితే ఉందో ఇది కారణం సంబంధించిన లక్షణం అయి ఉంటుంది కనుక, కాబట్టి ఈ మార్పు దేనికి సంబంధించింది? పరమాత్మకు సంబంధించిందా, అద్వయం లేక మాయకు సంబంధించిందే అని గనక ఆలోచిస్తే ఇది మాయకు సంబంధించింది. మాయకు సంబంధించింది కనుక ఈ జగత్తుని మాయా కార్యము అనాలి. ఇక్కడ మాయ, ప్లీజ్, ఇది మాయా కార్యం. మాయా కార్యం అంటే ఏమిటి? ఉపాదానం ప్రధానం. ఇక్కడ ఉపాదానం. కుండకి ఎట్లాగైతే మట్టి ఉపాదానం అయ్యిందో, మెటీరియల్ లేకుండా వస్తువు వచ్చేందుకు అవకాశమే లేదు గనక కుండ తయారైనప్పుడు కుండకు ప్రధానంగా ఉండేటువంటిది మట్టి మాత్రమే, మృత్తిక. కాబట్టి ఎక్కడ చూసినా కుండలో కూడా మట్టే ఉంది. కనుక ఈ ప్రపంచం ఏదైతే ఉందో దీనికి ఉపాదానం ఏమిటి అన్నప్పుడు మాయ ఉపాదానం. ఇది పరిణామి ఉపాదానం అని నిన్న మనం చూచాం. పరిణామి ఉపాదానం అంటే స్వస్వరూప పరిత్యాగేన రూపాంతరాపత్తి పరిణామే, స్వస్వరూప అపరిత్యాగేన రూపాంతరాపత్తి వివర్త. అది వివర్త ఉపాదానం, పరిణామి ఉపాదానం. అంటే ఏదైతే ఉపాదానంగా ఉందో అది మార్పు చెందుతూ ఉండడం. ప్లీజ్, వివర్తం అన్నప్పుడు ఆ ఉపాదానం ఏదో ఆధారమైనటువంటిది, అది తనలో ఏ విధమైనటువంటి మార్పుని లేకనే, స్వతసిద్ధంగా తనలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా మనం మార్పులు చూడడానికి ఆధారం అయ్యింది. ఆధారం అయ్యింది కనుక అది సత్యం. కనుక రజ్జు సర్పాన్ని చూచినప్పుడు రజ్జు ఉంది, సర్పం గోచరిస్తూ ఉంది. కాబట్టి సర్పం సత్యమా అసత్యమా? నో, అది కాదు ఇప్పుడు మన సబ్జెక్ట్. ఉన్నది రజ్జువే. అది కాబట్టి కలనా ఇలనా ఉందా లేదా అనేది కాదు, ఉన్నది నీవే. అట్లాగే ఉన్నది ఏమిటి అన్నప్పుడు రజ్జు, త్రాడు మాత్రమే ఉంది. త్రాడు తెలియనప్పుడు, త్రాడుకు సంబంధించిన అజ్ఞానం ఉంది కనుక నాకు పాము గోచరించింది. పాము నాకు గోచరించి ఉండొచ్చేమో కానీ అందరికీ పాము గోచరిస్తుందని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఇది ఒకటి. మళ్ళీ రజ్జువుని కనుక చూస్తే అందరూ రజ్జువే చూస్తారు, అందరూ త్రాడునే చూస్తారు. కానీ రజ్జువును చూడలేని దశలో రజ్జు అజ్ఞానం ఎప్పుడైతే ఉందో, ఉన్నటువంటి త్రాడుకు సంబంధించిన అజ్ఞానం ఎప్పుడైతే ఉందో, ఈ అజ్ఞానం వలన ఏ అధ్యాస అయితే కలగబోతా ఉందో, లేనిది ఉన్నట్లుగా కనిపించడం పాములాగా, అది అందరికీ ఒకే విధంగా కనిపించాల్సిన అవసరం లేదు. నాకు పాములాగా కనిపిస్తుంది, ఇంకెవరన్నా పోతూ ఉంటే వాళ్ళు చూచినప్పుడు వాళ్ళకు కూడా రజ్జు జ్ఞానం గనక లేకపోతే, ఇది త్రాడు అనేటువంటి జ్ఞానం లేనప్పుడు వాళ్ళకు ఒక భూమి పగుల్లాగా కనిపించవచ్చు, ఇంకొకరికి నీటి చారలాగా కనిపించవచ్చు, నీటి ధార, ఇంకొకరికి ఒక గుడ్డ పీలికి అక్కడ బడ్డు ఉన్నట్టు కనిపించవచ్చు. కాబట్టి చూచేటువంటి వాడిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉన్నదాన్ని చూడడం కాకుండా ఉన్నది ఉన్నట్లుగా చూచారనుకోండి, ఇప్పుడు మళ్ళీ అవే వస్తున్నాయి. వస్తుగ్రహణం, అగ్రహణం, అన్యదాగ్రహణం. నిన్న మీకు క్లియర్గా అర్థమైంది. ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూచారనుకోండి, త్రాడు వస్తుగ్రహణం, ప్రాబ్లం లేదు. చూడకపోయినా ప్రాబ్లం లేదు. అస్సలే కనిపించలేదు అనుకోండి, హాయిగా నడిచి వెళ్ళిపోతాడు. కానీ ఉన్నది ఉన్నట్లుగా కనిపించకపోగా లేనిది ఉన్నట్లు కనిపించిందే ఇక్కడ ప్రాబ్లం. కాబట్టి భయాలు ఎందుకు వస్తూ ఉన్నాయి, శోకం ఎందుకు వస్తూ ఉంది?
ఎందుకు నేను భయపడుతూ ఉన్నాను? పామును చూచాను గనక. కాబట్టి వస్తువు తెలిసినా బాధ లేదు, వస్తువు తెలియకపోయినా బాధ లేదు. ఇదంతా బ్రహ్మమే, బ్రహ్మై వేదం విశ్వమితి అని తెలిసినటువంటి జ్ఞానికి ఏ ప్రాబ్లం లేదు. హాయిగా నిద్రపోయేవాడికి కూడా ఏ ప్రాబ్లం లేదు. అది తమాష. ఎందుకని అగ్రహణం, అక్కడేం తెలియడం లేదు. కాబట్టి ఏది తెలియకపోయినా బాధగా లేదు, తెలిసినా ఉన్నది బాధ లేదు. కానీ ఉన్నది ఉంటూ ఉన్నది తెలియక లేనిది ఉన్నట్లు తెలిసినప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇది అధ్యాస. కాబట్టి వస్తు గ్రహణం జరిగితే అందరికి ఒకే విధంగా జరుగుద్ది. అగ్రహణం అందరికి ఒకే విధంగా ఉంటుంది. అన్యదా గ్రహణంలో మాత్రం భేదాలు ఉన్నాయి. ఎవరెవరిలో ఏదుంటే అది చూస్తూ పోతారు. ఇది అన్యదా గ్రహణం, ఇది అధ్యాస. దీనిని తొలగించే ప్రయత్నం మాత్రం శాస్త్రం చేయడం లేదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం. చాలా మంది ఇదే చెప్తుంటారు. అధ్యాస, పామును చూస్తే భయం కలిగింది కనుక పామును తొలగించండి అని. పామును తొలగించాల్సిన అవసరమే లేదు. నువ్వు పామును తొలగించచ్చేమో కానీ పామును తొలగిస్తే మళ్ళీ అక్కడ నీటి ధార కనపడితే చేయగలిగేదేమీ లేదు. లేనిదే కనపడుతూ పోతుంది. కనుక ఉన్న వస్తువును తెలుసుకోవాలి. అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం, వస్తు నిర్ధారణార్థం శాస్త్ర పఠనం. ఇది ఉన్న వస్తువు ఏంటో, సత్య వస్తువు ఏంటో దాన్ని నిర్ధారణ చేయడం కోసమే ఉంది. కాబట్టి దాంట్లో ఇప్పుడు ఈ మాయా కార్యం ఏదైతే మనకు తెలుస్తూ ఉందో ఇది పరిణామి ఉపాదానం గనక, అంటే పాలు పెరుగుగా మారినట్టుగా. వివర్త ఉపాదానము అంటే ఈ రెండే తెలుసుకోండి. వివర్త ఉపాదానం అన్నప్పుడు రజ్జువు సర్పంగా ఉన్నట్టుగా. రజ్జువు మాత్రం సర్పంగా మార్పు చెందలేదు, కానీ సర్పంగా గోచరిస్తూ ఉంది. ఇది వివర్త ఉపాదానం, సూపర్ ఇంపోజిషన్. కాబట్టి ఈ విధంగా బ్రహ్మం ఉంది, సత్యమైనటువంటి బ్రహ్మం. ఎందుకని పరిణామం ఎరుగదు. సత్య వస్తువులో పరిణామం ఉండేందుకు అవకాశం లేదు గనక, ఒకవేళ పరిణామం ఉన్నట్టుగా గనక నీకు గోచరిస్తే అది వివర్త ఉపాదానం. కానీ మాయ పరిణామి ఉపాదానం, పాలు పెరుగుగా మారినట్టుగా. కాబట్టి ఈ మాయ ఏదైతే ఉందో, స్వామీజీ ఇదేమన్నా బాగా వినండి, బ్రహ్మం కన్నా వేరుగా మాయ ఉందా? ఉంది అన్నాడు అనుకోండి, ఇక బ్రహ్మం లేదని అర్థం. ఎందుకని అద్వయం, అది ఫస్ట్ శ్లోకంలోనే అక్కడ కన్ఫర్మ్ చేసుకొని వచ్చాం ఇక్కడికి. అర్థమవుతుంది? ఎప్పుడైతే బ్రహ్మ అద్వయం అని అన్నావో, అద్వయమైనటువంటి చైతన్యం కనుక చైతన్యం వినా కించన్ నాస్తి, దానికన్నా రెండవ వస్తువు వేరుగా ఉంటే అది అద్వయం అయ్యేందుకు అవకాశమే లేదు. అద్వయం. కాబట్టి మాయ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఒకవేళ ఉన్నది కనపడుతూ ఉన్నది అని నీవంటే, లేనిది ఉన్నట్లు కనిపించినా ఇది బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉండవలసిందే కానీ ఇంకొక విధంగా ఉండేందుకు అవకాశం మాత్రం లేదు. నా కల కూడా నన్ను ఆశ్రయించుకొని ఉంది. అది సత్యం కాకపోవచ్చు. సత్యం కానిటువంటి స్వప్నం నా మీద ఆధారపడి ఉంది. నేను లేకపోతే స్వప్నం కలిగేందుకు అవకాశం లేదు. కనుక బ్రహ్మాశ్రయ, see this sentence, బ్రహ్మాశ్రయ సత్వ రజస్తమో గుణాత్మిక మాయా అస్తి. మాయా అస్తి. ఈ దశలో యాక్సెప్ట్ చేస్తున్నాం, మాయ ఉన్నది. ఎందుకని ప్రపంచం ఉంది కనుక. ఈ మాయలో ఏమున్నాయి అని ఆలోచన చేస్తే ఏమి లేవు. ఈ మూడే ఉన్నాయి గుణాలు, సత్వరజస్తమో గుణాలు. సత్వగుణం ఉండేటువంటి వాడు చక్కగా ఆలోచనలు చేస్తూ ఉంటాడు. రజోగుణం ఉండేటువంటి వాడు హెవీగా కర్మలు చేస్తూ ఉంటాడు. తమో గుణం ఉండేటువంటి వాడు నిద్రపోతాడు ఉపన్యాసంలో అయినా సరే. ఓకే, కనుక సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తి. ఎక్కడ? బ్రహ్మాశ్రయ, బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉంది ఇది. కాబట్టి బ్రహ్మని ఎప్పుడైతే ఆశ్రయించుకొని ఉందో, ఇది ఆశ్రిత ఆశ్రయ సంబంధం. ఒకటి, ఒక దానిని ఆశ్రయించుకొని ఉన్నది అంటే ఏదైతే ఆశ్రయించుకొని ఉందో అది సత్యమయ్యేందుకు అవకాశం లేదు అంతవరకు. కాబట్టి మాయ బ్రహ్మం మీద ఆధారపడి ఉంది గనక మరొక దాని మీద ఆధారపడి ఉండేది ఏది సత్యమయ్యేందుకు అవకాశం లేదు. ఈ మాయ చేతనే, పరిణామి ఉపాదానమైనటువంటి ఈ మాయ చేతనే సమస్తమైనటువంటి జగత్ మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం. కాబట్టి మాయ ప్రధానంగా ఉండడం వల్ల ఈ మాయ నుండి మాయా జనితమైనటువంటి దేశం, కాలం, టైమ్ అండ్ స్పేస్. అందువల్ల మీకు నిన్న చెప్పాను, సృష్టికి ముందు దేశకాలాదులు కూడా లేవు, టైమ్ అండ్ స్పేస్. కాబట్టి ఐన్స్టీన్ థియరీలో కూడా దే ఆర్ రిలేటివ్, టైమ్ అండ్ స్పేస్ రిలేటివ్, నాట్ అబ్సల్యూట్. కాబట్టి ఎప్పుడైతే అవి సాపేక్షంగా కనపడుతూ ఉన్నాయో, వ్యవహారిక సత్యంగా కనపడుతూ ఉన్నాయో, దేశము అని మీరు ఊహిస్తే కాలాన్ని లేకుండా దేశాన్ని ఎప్పుడు ఊహించలేరు. కాలము అని మీరు ఊహించారనుకోండి, దేశము లేకుండా ఎప్పుడు ఊహించలేరు. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ. కాబట్టి దేశము కాలం అనేటువంటిది పరస్పరాధీనంగా ఉన్నాయి. స్వామీజీ ఎంత టైం మాట్లాడండి ఈరోజు మార్నింగ్ స్పీచ్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే 1 hour మాట్లాడారండి. ఎట్లా చెప్తారు మీరు?
ఇదో సన్నివేశం, మళ్ళీ నేను ఇక్కడికి రావాలి, ఇక్కడ కూర్చోవాలి, అక్కడి నుంచి మీకు టైం. కనుక నేను రావాలంటే ప్రదేశం ఉండాలి. నేను వచ్చాను, ఇక్కడ కూర్చున్నాను, స్టార్ట్ చేస్తూ ఉన్నాను, మళ్ళీ నేను కంక్లూడ్ చేశాను. ఇది టైం అంటే. ఓ సన్నివేశం. సన్నివేశం ఎక్కడ జరగాలి? స్పేస్ ఉంటేనే సన్నివేశం జరుగుతా, లేకపోతే జరిగేందుకు అవకాశం లేదు. కనుక దేశం అనేటువంటిది కాలం మీద ఆధారపడి ఉంది, కాలం అనేటువంటిది దేశం మీద ఆధారపడి ఉంది. వీటిని కనుక డిఫైన్ చేస్తూ పోతే ఇదమిద్ధంగా చెప్పలేం. కాలం, అందరి కాలం ఒకటి కాదు, అందరి వాచ్లు కూడా ఒకటి కాదు. ఒకవేళ వాచ్లు ఒకటి అయితే అవ్వచ్చేమో, కానీ వాచ్ల్ని వాచ్ చేసేవాడి యొక్క టైం వేరు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉంటారు, ఒక్కోసారి మేము ఉపన్యాసాలు చూస్తుంటాం. హిందూ కాలేజీలో ఒకసారి 3 గంటల 10 నిమిషాలు మాట్లాడాను నేను, ఈవినింగ్ స్పీచ్. ఆ రోజు వచ్చి నా దగ్గర అన్నారు, స్వామీజీ హాఫ్ అన్ అవరే మాట్లాడినట్టుంది ఈరోజు అన్నారు. నిజమే, 1.5 అవర్ స్పీచ్ 3 hours 10 minutes పోయిందంటే ఒకసారి. అక్కడ ఒకసారి ఆదిలాబాద్లో ఒకసారి జరిగింది అట్లాగే. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది మాట్లాడిన, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది విన్నారు. కానీ తమాషా ఏమిటంటే 3 గంటల 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత వచ్చి అర్ధ గంటలాగా ఉంది స్వామీజీ అంటారు. అదే కనుక బ్రహ్మసూత్రాలని శంకర భాష్యంతో కనుక బోధిస్తే మేము 10 నిమిషాలు చెప్తే కూడాను మా దగ్గరికి వచ్చి 3 గంటలు చెప్పారేంటి ఈరోజు అనొచ్చు. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎక్కడైతే మనకి ఇంట్రెస్ట్ ఉందో అక్కడ కాలం ఇంకో రకంగా కనపడతా ఉంది. ఎక్కడైతే మనకి ఇంట్రెస్ట్ లేదో అక్కడ ఇంకో రకంగా కనపడతా ఉంది. అర్ధ గంట మాట్లాడితే అది 3 గంటలలాగా ఉంది, ఎందుకంటే బోరు కొడుతుంది కనుక. 3 గంటలు మాట్లాడితే ఇంట్రెస్ట్ ఉంది కనుక అర్ధ గంటలాగా అనిపిస్తూ ఉంది. ఓ పెద్ద భవంతిలోకి వెళ్తాం, కానీ మనకు అతని ఇష్టం లేదు, ఆ వ్యక్తి, ఆ యజమాని చాలా ఇరుగ్గా ఉన్నట్టుగా ఫీల్ అవుతాం అక్కడ. అదే మనకు కావాల్సిన మిత్రుడి ఇంటికి వెళ్తాం. ఎప్పుడో చిన్నప్పుడు మిత్రుడు చిన్న గుడిసెలో ఉంటాడు, అయినా పర్వాలేదు, అక్కడ కూర్చుంటే అయ్యో మీరు వచ్చారా అలా ఇలా అతను అంటూ ఉండొచ్చు. కానీ మనకు అనిపిస్తుంది ఏమిటయ్యా ఎందుకని, నాకు చిన్న గుడిసె సార్, మీది పెళ్లేషియల్ బిల్డింగ్, పిచ్చోడా ఏంటి ఇంత విశాలంగా ఉంది కదా అంటావు. అంత గుడిసె నీకు విశాలంగా ఉంది, అంత భవనం నీకు సంకుచితంగా కనపడతా ఉంది. ఇదంతా కూడాను మానసికమైనటువంటి కాలం, మానసికమైనటువంటి దేశం. కాబట్టి ఒక్కొక్కరి దేశం వేరే, ఒక్కొక్కరి కాలం వేరే. అందరం కలిసి ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉండినా, అందరం ఒకే ప్రదేశంలో ఉండినా, ఎవరి ప్రదేశాలు వాళ్ళవిగా ఉన్నాయి, ఎవరి కాలాలు వాళ్ళవిగా ఉన్నాయి. ఇదంతా సైకలాజికల్. ఈ టైం సైకలాజికల్ టైం, నాట్ క్రానలాజికల్ టైం. కాబట్టి మాయాకల్పిత దేశకాల కలన కనుక ఈ దేశకాలాదులు ఇంత చిత్ర విచిత్రంగా ఏవైతే తెలుస్తున్నాయో ఇదంతా కూడా మాయా కార్యం. ఎందుకని ఇదమిద్ధంగా నిర్ణయించడానికి అవకాశం లేకుండా ఉంది గనక, పరిణామం చెందుతూ ఉంది గనక, మార్పు చెందుతూ ఉంది గనక. సత్యమైనటువంటి దాంట్లో పరిణామం లేదు, పరిణామం చెందేది ఏది సత్యమయ్యేందుకు అవకాశం లేదు. మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. ఈ మాయతో ప్రపంచం. కానీ ఒక్కటి మనం మర్చిపోకూడదు, మాయకు ఆధారమైన వాడు పరమాత్మే. అది ఎక్కడ మాయకు స్ఫూర్తి కూడా అదే. బ్రహ్మాశ్రయ సత్వరజస్తం, ఇక్కడే కన్ఫ్యూషన్ అంతా. సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్థి. కాబట్టి అలా చూసినప్పుడు మాయకు కూడా తానే కారణమై ఉండడం వల్ల ఆయన నిమిత్త కారణం, ఆయనే ఉపాదాన కారణం అని చెప్తాం. కానీ జగత్తు మార్పు చెందుతూ ఉంది కదా అన్నప్పుడు పరిణామి ఉపాదానం మాయా. మాయకు ఆశ్రయమైనటువంటి వాడు పరమాత్మ గనక అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అని చెప్తున్నాం. పరమాత్మే గనక లేకపోతే, బ్రహ్మము యొక్క ఆశ్రయమే గనక లేకపోతే ఈ మాయా కార్యం కూడా జరిగేందుకు అవకాశం లేదు గనక, అందువల్ల ఇక్కడ ఆయనని మాయలో చేర్చలేకపోతున్నామే గాని మాయావి మాయావీవ విజృంభయతి. అది మాయావి ఇవ విజృంభయతి, సృజతి, విజృంభయతి, సృజతి. ఈ ప్రపంచాన్ని సృష్టించడం మాయావి ఇవ. అది తమాషా, రెండిచ్చాడు ఇక్కడ. మాయావి ఇవ, మహాయోగి ఇవ. ఒక మహాయోగి తయారు చేస్తాడు, ఒక మాయావి తయారు చేస్తాడు, గారడీవాడు తయారు చేస్తాడు. చూసారా, అది గారడీవాడు మాయావి అంటే. కనుక మనం చూడగానే వాడు ఒక తాడు పైకి విసురుతాడు, అది చాలా దూరం ఎగిరిపోద్ది తాడు. ఎప్పుడైతే చాలా దూరం ఎగురుతుందో అది నిలబడిపోతుంది ఏ ఆధారం లేకుండా. వరే ఈ తాడు ఎట్లా నిలబడింది, ఏ ఆధారం లేదే, ఎలా నిలబడింది అనుకున్నాం. వాడు ఆ తాడును పట్టుకొని ఎక్కిపోతూ ఉంటాడు, తాటి చెట్టు ఎక్కినట్టుగా. తీరా పైకి వెళ్తాడు, అక్కడ ఏదో చేస్తాడు. అక్కడ వాడి చేతులు కాళ్ళు అన్ని నరికేసుకుంటాడు, అవన్నీ కింద పడతాయి. చూడలేక మనం కళ్ళు మూసుకుంటాం. ఆ పక్కనుండే వాడు చప్పట్లు కొట్టమంటాడు, ఇంకేం కొడతావు చప్పట్లు. తీరా మళ్ళీ చూసేటప్పటికి ఇవన్నీ ఏకమై వాడు నిలబడి మన దగ్గర డబ్బు అడుగుతూ ఉంటాడు. చూసారా, ఇటువంటిది ఒక మాయాకార్యం జరిగినప్పుడు మాయావి ఇవ. వాస్తవానికి అక్కడ ఏమీ జరగలేదు, కానీ మనకు కనిపిస్తా ఉంది ఇదంతా కూడా. కనిపించినంత మాత్రాన అది సత్యంగా అవసరం లేదు. కాబట్టి మాయావి ఎట్లా చేశాడో
అంటే ఇది ఎందుకు పోల్చాడు స్వామీజీ? ఒకటే ఓన్లీ వన్ పాయింట్ అక్కడ. దానికి అనేక రకాలుగా కామెంట్ చేస్తా పోతారు, అదంతా కన్ఫ్యూజన్. ఓన్లీ వన్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది. మాయావి అని ఎప్పుడైతే అన్నాడో, గారడివాడు అని, గారడివాడు సత్యం, గారడి సత్యం కాదు. అండర్స్టాండ్ దట్స్ ఎనఫ్. అంతే, ఇంకే సింపుల్. జాగ్రత్తగా శాస్త్రాన్ని చూస్తే శాస్త్రమే చెప్తుంది. మాయావి ఇవ, దట్ ఇవ నిన్న చెప్పాను చూచారా, శక్తి అంతా దాంట్లోనే ఉంది. ఇవ లివ, అది ఇవ కాదు, అది లివ తెలుగులో చెప్పాలంటే. అసలు ఉన్న స్ట్రెంగ్త్ అంతా అక్కడే. ఇవ వలే, మాయావి కాదు తాను, మాయావి వలే. ఎందుకని? మాయావి ఎవడైతే గారడివాడు ఉండాడో, గారడి సత్యం కాదు, కానీ గారడివాడు మాత్రం సత్యం. ఎందుకని? మళ్ళీ చేస్తాడు కదా, పునః మళ్ళీ గారడి చేస్తాడు. ఎంవిపి కాలనీలో చేస్తాడు, అటుపై జగదమ్మ సెంటర్లో చేస్తాడు. ఇక్కడ వాడే అక్కడ వాడే, కానీ ఇక్కడ చేసింది వేరు, అక్కడ చేసింది వేరు. ఇక్కడ ఒక రకమైనటువంటి గారడి, అక్కడ ఇంకో రకమైనటువంటి గారడి. కానీ గారడి వాడిలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు లేదు. కాబట్టి వాడు సత్యం, ఇది సత్యం కాదు. గారడి సత్యం కాదు. కాబట్టి మాయ ఏదైతే ఉందో అది సత్యం కాదు, మాయావి సత్యం. ఓకే, మాయావీవ విజృంభయతి మహాయోగివయ స్వేచ్ఛయ. మహాయోగివ, మహాయోగి వలే. ఇదొకటి. మళ్ళీ మాయావిని వదిలిపెట్టి మళ్ళీ యోగి దగ్గరకు పోయాడు. ఇప్పుడు త్రిశంక స్వర్గం ఉందనుకోండి, త్రిశంకుడి కోసం ఒక స్వర్గం తయారు చేసి పెట్టాడు విశ్వామిత్రుడు. ఆయన మహాయోగి, అందువల్ల తయారు చేశాడు. కాబట్టి తనంతట తాను స్వసంకల్ప మాత్రేణ, తనకు తానుగా సంకల్పం, స్వేచ్ఛయ. అదేడ మహాయోగివయ స్వేచ్ఛయ, స్వసంకల్ప మాత్రేణ, తనకు తానుగా ఏ మెటీరియల్ అవసరం లేదు. అవునా? స్వర్గాన్ని తయారు చేశాడు, ఇంద్రభవనాన్ని తయారు చేశాడంటే ఆ ఇంద్రభవనానికి కావలసిన సిమెంటు, స్టీలు, ఇదంతా ఇక్కడి నుంచి ఏమి లారీల్లో పైకి పోలేదు. జస్ట్ అపియరెన్స్ ఉంది, కనపడుతూ ఉంది. ఇది నేను తయారు చేయలేను. అంతకన్నా మంచి భవనాన్ని కావాలంటే నేను తయారు చేయగలను. ఎప్పుడు? దానికి కావాల్సిన మెటీరియల్ నా దగ్గర ఉంటాయి. కాబట్టి విశ్వామిత్రుడు కట్టినటువంటి బిల్డింగ్ కంటే కూడాను గొప్ప భవనాన్ని ఇక్కడ మనం నిర్మించవచ్చు. కానీ మెటీరియలే లేకుండా నిర్మించడం అనేది తమాషా. తాటి చెట్టులు నేను కూడా ఎక్కిపోగలను, కానీ త్రాడు మీద ఎక్కిపోమంటే నా వల్ల కాదు. అది గారడివాడే చేయగలడు ఆ పని. కాబట్టి ఒక విశ్వామిత్రుడు ఏదైతే స్వర్గాన్ని తయారు చేశాడో అటువంటి దాన్ని మహాయోగి తను చేయగలడు. యహ స్వేచ్ఛయ స్వసంకల్ప మాత్రేణ ఇది. అక్కడ కూడా చూడండి, మహాయోగివా, ఇక్కడేమో మాయావివా. ఇవ మాయావి వలే, మహాయోగి వలే. అంతేగాని విశ్వామిత్రుడితో కూడా ఆయన కలపలేం. పరమాత్మని విశ్వామిత్రుడితో కూడా కలపలేం. ఎందుకో తెలుసా? గారడివాడి చేసేదానికి స్వలాభం కోసం. గారడివాడు ఎందుకు చేయడం? ఆ గారడి అంతా సులాభం. వాడికి లాభం కావాలి, కర్మఫలం మీద దృష్టి. గారడనేటువంటిది కర్మ, దానికి ఫలం కావాలి, డబ్బు కావాలి. వాడు ఆ విధమైన ప్రదర్శన చేస్తేనే డబ్బు వస్తుంది. స్వార్థం ఒకటి ఉంది, కానీ పరమాత్మకు అది లేదు. యోగుల దగ్గరికి వెళ్ళామనుకోండి, యోగులు కూడా చేస్తారు రకరకాలైనవి. నీళ్ళ మీద నడుస్తానంటాడు ఆయన, ఎందుకు నడవాలి? అగ్నిలో దిగుతానంటాడు ఒక అతను, ఎందుకు దిగాలి? ఇవన్నీ చేయండి సార్, పర్వాలేదు, దీనికి జ్ఞానానికి సంబంధం లేదు సార్. అందువల్ల అటువంటి యోగి అనుకుంటారేమో, పరమాత్మని అంత చీపుగా ఊహిస్తారేమో. జ్ఞానం అంత చీపు కాదు, ఇది పవిత్రమైనటువంటిది. అందుకని మహాయోగి ఇవ, మహాయోగి లాగా. ఎందుకని? అక్కడ ఇంద్రుడు ఆలోచించలేదు కనుక త్రిశంకుణ్ణి, రాయ్ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు లేవాయ్, నేనున్నాను, క్రియేట్ చేస్తాను. ఈ అహంకారం పరమాత్మలో లేదు. గారడివాడిలో ఉండేటువంటి స్వలాభం, కర్మఫలాపేక్ష లేదు పరమాత్మలో. యోగిలో ఉండేటువంటి అహంకారం కూడా లేదు. లోకహితార్థాయ, ఏది జరిగినా పరమాత్మ స్థాయిలో నుంచి కనుక జరిగిందంటే లోకహితార్థాయ, లోక కళ్యాణం కోసం. అంతేగాని ఇంకొకటి మాత్రం కాదు. కాబట్టి మహాయోగివయ స్వేచ్ఛయ. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. చూసారా? అటువంటి గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తికి నమస్కారం. ఈ దశలో దక్షిణామూర్తి, దక్షిణాభిముఖామూర్తి యస్య దక్షిణిశ్చ అసౌ అమూర్తశ్చ
దక్షిణామూర్తి ఇది. కాబట్టి విశ్వం రూపంలో ఉన్నాడు అనుకోండి, దక్షిణాభిముఖామూర్తి యస్య స దక్షిణామూర్తి అంటే దక్షిణముఖంగా కూర్చొని ఉన్నాడు గనక, దక్షిణాన్ని ఫేస్ చేసి, ఎందుకంటే యమస్థానం అందుకని దక్షిణముఖంగా కూర్చొని ఉన్నాడు కనుక ఆయన దక్షిణామూర్తి. ఇప్పుడు మీకు అర్థమైందే, మూర్తి అన్నప్పుడు రూపం, మూర్తి అంటేనే రూపం. కాబట్టి దక్షిణామూర్తి అన్నప్పుడు దక్షిణాభిముఖామూర్తి యస్య దక్షిణామూర్తి. కాబట్టి దక్షిణముఖంగా కూర్చొని ఉన్నాడు గనక, దక్షిణ వైపు ముఖం తిప్పి కూర్చొని ఉన్నాడు కాబట్టి పద్మాసనస్థుడై వటవృక్ష ఛాయలో ఆయన దక్షిణామూర్తి అన్నప్పుడు మనకు సగుణంగా మనకు ధ్యానమూర్తి దొరుకుతూ ఉన్నాడు. కానీ దక్షిణామూర్తి దక్షిణశ్చ అసౌ అమూర్తశ్చ, దక్షిణామూర్తి దక్షిణ అమూర్తి దక్షిణామూర్తి. కాబట్టి దక్షిణశ్చ ఇది సగుణం అంటే దక్షిణాభిముఖ మూర్తి. ఓకే, అమూర్తి అంటే మూర్తం లేనివాడు, రూపం లేనివాడు అని అర్థం. కాబట్టి మాయను తగిలించుకొని విశ్వంగా గోచరించేటప్పుడు ఈ మాయా నిర్మితమైనటువంటి మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం, ఇంత చిత్ర విచిత్రమైనటువంటి ఈ జగత్తు గోచరించేటప్పుడు ఇదంతా పరమాత్మ స్వరూపంగానే. కానీ జగత్తు లేనప్పుడు అమూర్తశ్చ, అది అమూర్తి, మూర్తి లేనటువంటి వాడు. కాబట్టి దక్షిణామూర్తి అంటే సగుణము నిర్గుణము రెండు తెలుస్తుండే. అటువంటి తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. కాబట్టి గురు ధ్యానం చూసారా, సగుణ ధ్యానం అన్నా చేయొచ్చు, దీన్ని దక్షిణామూర్తిని నిర్గుణ ధ్యానం అన్నా చేయొచ్చు. ధ్యానం తథా కృత్వా స్వయం బ్రహ్మమయో భవేత్ ఇది. కాబట్టి ఈ దక్షిణామూర్తి గురు ఎవరైతే ఉన్నారో ఈ గురు ధ్యానం, ఈ గురుమూర్తిని ధ్యానించడం అనేది తథా ఈ విధంగా, ఎలాగూ మూర్తితో అమూర్తితో, మూర్తిగాను అమూర్తిగాను, రూపంగాను అరూపంగాను, తథా ధ్యానం కృత్వా ఈ విధంగా గనక ధ్యానం చేస్తే స్వయం నీవే బ్రహ్మమయో భవేత్, బ్రహ్మమయ భవేత్, నీవు బ్రహ్మం అవుతూ ఉన్నావు. ఎందుకని బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి, బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మమే అవుతూ ఉన్నాడు. జ్ఞానములో ప్రధానమైన విషయం ఇది, చాలా ఇంపార్టెంట్. ఒక సెంటెన్స్ అర్థం చేసుకుని, ఈ ప్రపంచంలో ఏది తెలుసుకున్నా దాన్ని తెలుసుకోవడానికి, వేదాంతంలో ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి డిఫరెన్స్ ఏంటంటే, ప్లీజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏది నీవు తెలుసుకున్నా నీకన్నా అన్యంగా ఉన్నదాన్ని తెలుసుకుంటావు, అది నాకు తెలుసు అనే జ్ఞానాన్ని కలిగి ఉంటావు. వేదాంతంలో అది కాదు, నువ్వు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నావో అది నీవు అయిపోతావు. బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి. నేను కంప్యూటర్ని తెలుసుకుంటాను, నేను కంప్యూటర్ కాలేను, అవుతానా? తెలియని దాన్ని తెలుసుకుంటానే కానీ నేను అది కాలేను. కానీ ఇక్కడ అది కాదు, ఇక్కడ బ్రహ్మవిత్ ఎవడైతే బ్రహ్మమును తెలుసుకుంటూ ఉన్నాడో వాడు బ్రహ్మైవ భవతి, వాడు బ్రహ్మమే అయిపోతూ ఉన్నాడు. స్వామీజీ ఎట్లా పాసిబిలిటీ ఇది? అయ్యే ఉన్నాడు, ఆయన అయ్యే ఉన్నాడు సార్, తెలియడం లేదు. ఇది తత్వమసి, దట్స్ ఒక కనెక్షన్. అసలు ఇప్పుడు గనక నువ్వు బ్రహ్మము కాకపోతే తర్వాత అయ్యే ప్రశ్నే లేదు. ఎందుకని? ఇప్పుడు కానివాడు గనక అప్పుడు అయ్యాడంటే అప్పుడు అయిన వాడు మరొకప్పుడు లేకుండా పోతాడు. కాలంలో నువ్వు బ్రహ్మం అయ్యేది లేదు, కాలం బ్రహ్మం మీద ఆధారపడింది. కాలం ఉంది, బ్రహ్మం ఉంది, కాలం లేదు, బ్రహ్మం ఉంది. దేశం ఉంది, బ్రహ్మం ఉంది, దేశం లేదు, బ్రహ్మం ఉంది. దేశకాలాదులు ఉన్నాయి, మాయ ఉంది, దేశకాలాదులు మాయ ఉంది, బ్రహ్మం ఉంది. ఎందుకని? బ్రహ్మం ఆశ్రయించుకుని ఉండడం వల్ల దేశకాలాదులతో కూడినటువంటి మాయ ఏది లేకపోయినా బ్రహ్మం ఉంది. దిస్ ఇస్ ద పాయింట్. ఓకే, కాబట్టి నీవు అయ్యే ఉన్నావు గనకనే, లేకపోతే అసలు టీచింగ్కి అవకాశమే లేదు, టీచింగ్కి అవకాశమే లేదు. మనం గనక బ్రహ్మము కాకపోతే, నువ్వు బ్రహ్మ అంటే ఆయన మళ్ళీ పాలు పెరిగైనట్టుగా కావాలి, ఆయన తయారయ్యి. అది అందుకని యోగం గీగం ఇవన్నీ ఉన్నాయి చూచారా, అవి కొంతవరకు ఉపకరిస్తాయి కానీ జ్ఞానం దగ్గరకు వస్తే హుళక్కి. ఎందుకో తెలుసా? ఆయన యోగి సమాధిలోకి పోతానంటాడు. చెప్పమనండి ఏమి సమాధో? ఆ సమాధి చెప్పిన ఆయనే ఒక మాట చెప్తాడు, సార్ నేను సమాధిలో నుంచి వచ్చాను, ఈ రోజు 2 గంటల సమాధిలో ఉన్నాను, నిన్న గంట ఉన్నాను, రేపు 3 గంటలు ఉంటాను. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? టైం బౌండ్. ఆయన సమాధి టైం బౌండ్.
అక్కడి నుంచి లేచాడు అనుకోండి, సమాధిలో ఉన్నప్పుడు నువ్వెవరు? నేను కేవలం బ్రహ్మం. సమాధిలో నుంచి లేచిన తర్వాత ఎవరు సార్ నువ్వు? సమాధిలో బ్రహ్మ, లేచిన తర్వాత భ్రమ. ఓకే, ఎందుకో తెలుసా? భ్రమ లేదు, జ్ఞానం లేదు. కాబట్టి సమాధి కూడా టైం బౌండ్. అర్థమవుతుందా ఇప్పుడు? అందుకని యోగం పరిష్కారం కానీ కాదు, జ్ఞానం పరిష్కారం. నీవు అయ్యే ఉన్నావు గనక అవ్వపోయే ప్రశ్న లేదు. బాగా అర్థం చేసుకోండి. అందుకని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. తత్వమసి, ఇప్పుడు మీకు వస్తుంది కనెక్షన్. తత్వమసి, తత్ త్వం అసి. తత్ ఆ పరబ్రహ్మం, త్వం నీవు అసి అయ్యున్నావు. దీన్ని లక్షణ వాక్యం చేత చెప్పడం కోసం శాస్త్రం ఉంది. ఇప్పుడు నీవు అది అయ్యే ఉన్నావు. తమాషా చూడండి, ఏదైతే నీవు కావాలి అనుకుంటూ ఉన్నావో అది నీవు అయ్యే ఉన్నావు. మరి నేను ఎందుకు స్వామీజీ ఇదంతా? అది తెలియడం లేదు. మరి ఏం చేయాలి? తెలుసుకోవయ్యా. ఇంకేం చేస్తావు? ఏం చేసేదేంటి? ఏం చేస్తావు నువ్వు? అసలు చేసి 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 పోడైపోయాం. ఇంకా ఏంది చేసేది? చేసింది చాలు, చూసేది మేలు. ఇంకేంటి? ఉన్నది సత్యం నీకు క్లియర్గా కనపడతా ఉంటే నువ్వు స్వరూపం అని. నేను ఇంకా ఏం చేయాలా? కర్మాపేక్ష ఎందుకు నీకు? ఇంకా నహి కర్మకాండేన పర ఆత్మ ప్రకాశతే. ఉన్న వస్తువే గనక, స్వతసిద్ధమైనటువంటి ఆత్మ గనక కర్మ అవసరమే లేదు. అంతఃకరణ శుద్ధి కోసమే కర్మ. గురువు ఎంటర్ అయ్యి ప్రమాణం ఆపరేట్ అయ్యేటప్పుడు నీకు ఇంకేంటి? ఇంక నువ్వు చేసేదేంటి? నువ్వు ఏం చేయకుండా ఉంటే బెటర్. ఎందుకని? నిన్ను ఏం చేయాలనో అది బోధించేవాడికి తెలుసు. తమరు ఏదైనా చేస్తేనే ప్రాబ్లం. అందుకనే నిన్న మనం అనుకున్నాం చూచారా, ప్రమాణం ఆపరేట్ అయ్యేటప్పుడు మనం ఏమీ ఆలోచించడానికి అవకాశం లేదు. కామ్గా కూర్చొని ఉంటే సరిపోద్ది. మట్టి ఏమి చేయాల్సిన అవసరం లేదు, కుమ్మరోడు చేసేస్తాడు అంతే. కుండ అది కామ్గా ఉంటే సరిపోద్ది. అది ఇట్టిట్ట కదిలితే వాడి వల్ల కాదు మళ్ళీ. అర్థమవుతుందే? ఇది ప్రమాణం అంటే. కాబట్టి నీవు అది అయ్యే ఉన్నావు గనకనే చేసే అవకాశం ఉంది. కాబట్టి మూర్తి అమూర్తి ఈ రెండు ఉన్నా కురు ధ్యానం తథా కృత్వా స్వయం బ్రహ్మమయో భవేత్. నీవు బ్రహ్మమే అయిపోతూ ఉన్నావు. ఎందుకని? అయ్యే ఉన్నావు గనక జ్ఞానం కలుగుతూ ఉంది. ఇంకేనా డౌటా? నేను చెప్తున్నది ఏంటంటే, రజ్జు సర్ప భ్రాంతిలో సర్పం రజ్జు కాదు అంటున్నాను నేను. ఇప్పుడు క్లియరా? పోనీ స్వామీజీ, మేము సాధన చేసి సమాధిలోకి పోయిన తర్వాత సర్పము రజ్జుగా మారుతుంది. స్వామి, మారదు సార్, మారదు. స్వామి, సర్పమైన నేను రజ్జుగా మారేదను? లేదు సార్. ఎందుకని? తమరు సర్పం కాలేదు సార్. అనవసరంగా మమ్మల్ని కరవద్దు. తమరు సర్పం కాలేదు సార్, తమరు తాడు సార్. మా తాడు తెంచొద్దు సార్. మీరు తాడు సార్. కాబట్టి సర్పం అనేది భ్రాంతిలో కనపడతా ఉంది. ఇది మాయా కార్యం ఇది. కాబట్టి సర్పం బ్రహ్మం అవుతుంది అనొద్దు. అందుకని ఈ చెప్తారు చూడండి, జీవ బ్రహ్మైక్యం. ఇది వస్తుంది, చెప్తాను మీకు. జీవ బ్రహ్మైక్యం. జీవుడు వెళ్ళి బ్రహ్మంలో కరవడం, ఇవి కలిస్తే మళ్ళీ నిన్న చూసామే కోడికలో తీసివేతలే. కాబట్టి నువ్వు వెళ్ళి కలవడానికి ఆయన ఎక్కడో లేడు. నది వెళ్ళి సముద్రంలో కలిసినట్టుగా నువ్వు వెళ్ళి ఆయనలో కలిసేది లేదు. నీవే ఆయన. ఓకే, నీవే బ్రహ్మము. అజ్ఞానం ఉంది కనుక జీవుడు, తొలగిపోతే దేవుడు. అంతే సింపుల్. ఓకే, తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. ఓకే, కాబట్టి మాయా థర్డ్ శ్లోక కనెక్షన్ ఇస్తున్నా. మాయా నిర్మితమైనటువంటి దేశకాలాల్లో తెలిసేటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. లేకపోతే టీచింగ్ లేదు. ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇది ఉంది, యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ సత్యంగా ఉన్నది మాత్రం కాదు. కానీ ఉన్నది అన్నప్పుడు ఇది సత్యం కానప్పుడు ఇది ఉండడానికి ఆధారమైంది సత్యమై ఉండాలి. అంతేనా? అదేంటి? ఇది థర్డ్ శ్లోక సెంట్రల్ థీమ్. కాబట్టి ఈ ప్రపంచంలో మనకి ఏవైతే కనిపిస్తూ ఉన్నావో ఇవన్నీ కనుమరుగైపోతూ ఉన్నాయి. ప్రపంచం ఉంది కానీ నిరంతరం మార్పు చెందుతూ ఉంది. ఏవి ఉన్నా అవి లేకుండా పోతూ ఉన్నాయి. కానీ తమాషా ఏంటంటే ఉన్నవి లేకుండా పోతూ ఉన్నాయి కానీ దేశంలో కాలంలో, కానీ ప్రపంచం మాత్రం కంటిన్యూ అవుతా ఉంది. తల్లిదండ్రులు లేరు, ఒకప్పుడు ఉన్నారు తెలుసు. వాళ్ళ ఒడిలోనే పెరిగాం, వాళ్ళు లేరు ఈరోజు. వాళ్ళు లేరని తెలుసు. కానీ ఇంతకు ముందు లేనిటువంటి బిడ్డలు ఇప్పుడు కనపడతా ఉండాలి. నా బిడ్డలకి నా తల్లిదండ్రులకి మధ్యలో నేనున్నాను. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు లేకుండా పోయారు. ఇప్పుడు ఉన్నటువంటి బిడ్డలు మరొకప్పుడు లేకుండా పోతారు. నేను ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది దేహం, ఇది కూడా లేకుండా పోతుంది.
ఈ విధమైనటువంటి పరిణామం ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంది. కానీ ఇవన్నీ ఉన్నవి లేకుండా పోతూ ఉండినా జగత్తు మాత్రం ఉంటూ ఉంది. దానికి ఏంటి ఆధారం అని, యశైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్ధఘం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచస యో బోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కరణాత్ భవేత్ న భవేత్ పునరావృత్తి భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. యస్సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తి భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. జస్ట్ లిసన్ ప్లీజ్. యస్యైవ స్ఫురణం సదాత్మకం. యస్య ఏవ ఎవరి యొక్క స్ఫురణం ప్రకాశం, చైతన్యం, ఆత్మనః చైతన్యం స్ఫురణం. యస్య స్ఫురణం, యస్య ఏవ స్ఫురణం సదాత్మకం. యస్య ఏవ సదాత్మకం స్ఫురణం ఆత్మనః చైతన్యం స్ఫురణం భాతి, ఏదైతే ప్రకాశిస్తూ ఉందో. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్ధగం భాసతే. అసత్కల్పార్ధగం, సత్యం కానిటువంటి ఈ జగత్తు. ఎందుకని పరిణామం చెందుతూ ఉంది కనుక. సింపుల్, అర్థమవుతుంది. పరిణామం చెందేది ఏది నిత్యం కాదు, నిత్యమైనటువంటిది పరిణామం చెందదు. ఫస్ట్ సెంటెన్స్ ఈరోజు ఉపన్యాసంలో. కనుక ఈ జగత్తు పరిణామం చెందుతూ ఉంది కనుక ఇది సత్యం కాదు. సత్యం కానప్పుడు ఏమిటి? సరే అసత్ అనుకోండి. ఇప్పటి వరకు ఇంకో పదం వస్తుంది, చెప్తాను. అసత్కల్పార్ధగం. కాబట్టి ఏ ప్రపంచమైతే ఉందో ఇది సత్యంగా ఉన్నది మాత్రం కాదు. ఎందుకని ఇక్కడ ఉన్నవన్నీ కూడా మార్పు చెందుతూ ఉన్నాయి. గతంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు లేరు, ఇప్పుడున్న వాళ్ళు భవిష్యత్తులో ఉండబోరు. ప్రతిదీ మారుతూ ఉంది, విషయాలు మారుతూ ఉన్నాయి, రూపాలు మారుతూ ఉన్నాయి, రంగులు మారుతూ ఉన్నాయి, వ్యక్తులు మారుతూ ఉన్నారు, సమస్తం మార్పు చెందుతూ ఉంది. ఇట్లా అసత్కల్పార్ధగం, ఈ అసద్రూపమైనటువంటి ఈ విశ్వం ప్రపంచం ఏదైతే ఉందో భాసతే, ఇది ప్రకాశిస్తూ ఉంది. అంటే సత్యమైతే ప్రకాశిస్తుంది, కానీ అసత్తు ఇది ప్రకాశిస్తూ ఉందంటే ఏది ఆధారం? యస్య ఏవ సదాత్మకం స్ఫురణం ఇది. అది తమాషా. దేని యొక్క సత్తా వల్ల దీనికి సత్తా కలిగిందో అది తమాషా. అసలు త్రాడే లేదనుకోండి, పాము కనిపిస్తుంది. పాము కనిపిస్తూ ఉందంటే ఈ పాముకి త్రాడు ఆధారంగా ఉంది. అసలు త్రాడే లేకపోతే మనకు పామే కనిపించదు. కనుక దీనికి సత్తా ఏమిటి అంటే పాము ఉంది, దానికి ఎగ్జిస్టెన్స్ లేదు. దాని ఎగ్జిస్టెన్స్ ఇంకో దాని మీద ఆధారపడి ఉంది, సత్తా. అదేంటది? అది రజ్జు. అట్లాగే ఏ జగత్తైతే మనకు గోచరిస్తూ ఉందో అసత్కల్పార్ధగం, అది భాసతే ప్రకాశిస్తూ ఉంది. ఇలా ప్రకాశించడం అనేటువంటిది దాని ప్రకాశమేనా లేక కాదా? దిస్ ఇస్ ది పాయింట్. జగత్తు ఉంది, సత్యంగా ఉందా లేక సత్యమైన దాని మీద ఆధారపడి ఉందా? జగత్తు తెలుస్తూ ఉంది, భాసతే ప్రకాశిస్తూ ఉంది, తెలియబడుతూ ఉంది. ఇలా తెలియబడడం అనేటువంటిది ఈ ప్రకాశత్వం దానిదేనా మరొక దానిదే? దీనికి సంబంధించిన శ్లోకం ఏమన్నా విన్నామా మనం 2-3 రోజుల్లో? కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం తచ్చస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం. మానసోల్లాసం మొన్న మీకు చెప్పాను. అస్థి ప్రకాశత ఇది వ్యవహార ప్రవర్తతే. కాబట్టి ఇది ఉంది, ఇలా ఉన్నట్లు తెలుస్తూ ఉంది అని వ్యవహారంలో తెలుస్తూ ఉంది. తచ్చ అస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం. ఈ ఉండడము, తెలుస్తూ ఉండడం అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంది? దేనికి సంబంధించినటువంటిది ఇది? ఏ పదార్థాన్ని మీద ప్రతిష్ఠింపబడి ఉంది ఇది అని అంటే దీని మీద మాత్రం కాదు, జగత్తు మీద. ఎందుకని జగత్తు మార్పు చెందుతాం, మార్పు చెందేందుకు సత్యమయ్యేందుకు అవకాశం లేదు. కనుక అస్తిత్వము ప్రకాశత్వం దీనిది కాదు. ఇక్కడ అస్తిత్వం ఉంటే ఎస్ యాక్సెప్ట్ చేస్తున్నాం, అస్తిత్వం ఏది అనేది కూడా కావాలి. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్ధకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యహ బోధయతి అత్యాశ్రితాన్. ఏ బోధయతి ఆశ్రితాన్, యో బోధయత్యాశ్రితాన్, యహ బోధయతి ఆశ్రితాన్. ఆశ్రితాన్ ఆశ్రయించిన వారిని శిష్యాన్ ఇతి. శిష్యాన్
శిష్యుల్ని. బోధయతి యహ, ఎవడైతే బోధయతి బోధిస్తూ ఉన్నాడో వాళ్ళకి. ఏ విధంగా, ఎట్లా బోధిస్తూ ఉన్నాడు? సాక్షాత్, అపరోక్షం, డైరెక్ట్. నాయనా నేను ఇది చెప్తాను, నువ్వు పోయి సాధన చేయి కాదు. సాక్షాత్, డైరెక్ట్, తన జ్ఞానం ఇచ్చేస్తూ ఉండడమే బోధించేటప్పుడే. సాక్షాత్, అపరోక్షం. సాక్షాత్ తత్వమసి ఇది వేదవచస. తత్వమసి, తత్ ఆ పరమాత్మ, త్వం నీవు, అసి అయ్యున్నావు అనేటువంటి వేదవాక్యం ఏదైతే ఉందో, మహావాక్యం, మహావాక్యార్థ బోధేన ఇది. తత్వమసి ఇది వేదవచస మహావాక్యార్థ బోధేన. కాబట్టి నీవే పరమాత్మవే అనేటువంటి విషయాన్ని బోధించడం వల్ల ఎవరికి? ఆశ్రితాన్, తనను ఆశ్రయించినటువంటి శిష్యులకి. యహ, ఎవడైతే బోధయతి బోధ చేస్తూ ఉన్నాడో, సాక్షాత్కరణాత్ భవాంభోనిధౌ పునరావృత్తి నా భవేత్. భవాంభోనిధౌ, ఈ సంసార సాగరంలో పునరావృత్తి, మళ్ళీ తిరిగి రావడం అనేది, మళ్ళీ ఈ సంసార సాగరంలో పడడం అనేటువంటిది, మళ్ళీ ఈ అజ్ఞాన కాలుష్యంలో పడడం అనేటువంటిది నా భవేత్. సాక్షాత్కరణాత్. కాబట్టి ఆ బోధ వల్ల ఏం జరుగుతూ ఉంది? మళ్ళీ మనం ఈ జనన మరణ సంసారంలో పడేటువంటి అవకాశం లేకుండా నా భవేత్. భవాంబోనిదో పునరావృత్తి భవేత్ నా ఎస్ సాక్షాత్కరణాత్. కాబట్టి ఏ వేదవాక్యం, తత్వమసి అనేటువంటి మహావాక్యం, బ్రహ్మాస్త్రం, అది తిరుగులేనటువంటి అస్త్రం. అది బ్రహ్మాస్త్రం అంటే అదే. తత్వమసి అంటేనే బ్రహ్మాస్త్రం. అజ్ఞానం సమూలంగా పోయేది అదే. రావణాసురుని ఎంతసేపు యుద్ధం చేసినా వాడు చావలేదంటే బ్రహ్మాస్త్ర ప్రయోగం. బ్రహ్మాస్త్ర ప్రయోగం అంటే ఇదే తత్వమసి. అదే బ్రహ్మాస్త్రం అంటే ఇంకేమీ లేదు. ఇంకేదో ఒక మిసైల్ అనుకోబాకండి మీరు. బ్రహ్మాస్త్రం అంటే తత్వమసి, తత్ ఆ పరమాత్మత్వం నీవు అసి అయ్యున్నావు. ఇది బ్రహ్మాస్త్రం. ఇంకా మళ్ళీ అజ్ఞానం మిగిలేందుకు అవకాశం లేదు, సమూలంగా నశింపబడ్డమే. పునరావృత్తి భవాంబోనిధౌ పునరావృత్తి భవేత్ నా. మళ్ళీ ఈ సంసార సాగరంలో వచ్చి పడడం అంటూ ఉండదో. తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం, శ్రీ దక్షిణామూర్తయే. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని బోధించేటువంటి తత్వమసి మహావాక్య బోధేన సాక్షాత్ జ్ఞానాన్ని ఎవరైతే మనకు అందిస్తూ ఉన్నాడో అటువంటి దక్షిణామూర్తికి నమస్కారం. నమః. యశ్చైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. కాబట్టి ఈ ప్రపంచం ఉంది. ఎప్పుడు కూడా ఉన్నది అన్నప్పుడు రెండు రకాలు. సత్యంగా ఉన్నది, సత్యం కాకుండా కూడా ఉన్నది. ఈ ప్రపంచం సత్యం అనడానికి అవకాశం లేదు. కారణం పరిణామం. పరిణామం చెందేది సత్యం కాదు, నిత్యం కాదు. కుండ, ఏమి సింపుల్. కుండ లేదా నగ. కుండ ఉంది, ఘటహాస్తి. చూడండి, అస్థి ఉంది. ఎప్పుడైతే ఘటహాస్తి కుండ ఉంది అని అన్నామో అస్తిత్వం ఆలోచిస్తున్నాం మనం. తచ్చ అస్తిత్వం కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం. దిస్ ది పాయింట్. చూసారా, నగ ఉంది కాబట్టి బంగారుతో తయారైనటువంటి నగ ఉంది. కాబట్టి నగ తీసుకొని చాలా పెట్టినప్పుడు ఇదిగోండి నెక్లెస్, నగ, ఓకే. అస్థి ఉంది. మనం ఆలోచిస్తున్నది ఏంటి? ఆ అస్తిత్వం అనేది దేనికి సంబంధించిందని అడుగుతున్నాం. తచ్చ అస్తిత్వం కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం. అదేంటి స్వామీజీ, అది ఉంది కదా, మీరే చెప్తున్నారు కదా ఘటహాస్తి, నగ ఉందని మీరే చెప్తున్నారు కదా, ఆభరణం అస్థి, మళ్ళీ ఏంటిదంతా కూడా. చూడండి బాబు, ఘటహ అస్థి సినవ్, కుండ ఉంది. కుండ ఉంది, అక్కడ రెండు పదాలు, కుండ ఒకటి, ఉంది ఒకటి. ఆ ఉంది అనే దాన్ని మనం ఆలోచిస్తున్నాం ఇప్పుడు. సి ద పాయింట్. మనం ఆలోచించేది ఏంటి తెలుసా? అస్థి, సదాత్మకం, సత్, ఉన్నది, అస్థి, ఎగ్జిస్టెన్స్. ఏది ఎగ్జిస్టెన్స్? కుండ స్వామీజీ. చూడు బాబు, ఈ కుండ అవునా? అవును. ఎప్పుడు తెచ్చావు ఈ కుండ నువ్వు? నిన్న ఉదయం కొనుక్కొని వచ్చాను. పోదాం రా అక్కడికి. అతన్ని అడిగామనుకోండి, ఈ కుండ ఎప్పుడు తయారు చేసావా? మొన్న తయారు చేశాను, ఫినిష్. మొన్న అంటే ఎప్పుడే సార్? 8వ తారీఖు. 7వ తారీఖు ఉండింది ఆ కుండ? లేదు. 7వ తారీఖు కుండ లేదు, పగలగొట్టాను. ఇప్పుడుందా? లేదు. 7వ తారీఖు లేదు, 16వ తారీఖు ఉండదు.
అంతేనా? మరి ఉంది అన్నావే, ఉంది అంటే సత్యం. సత్యం ఎప్పుడు ఉండాలి కదా. 7వ తారీఖు లేకుండా 16వ తారీఖు లేకుండా మధ్యలో ఉండేది ఏమి సత్యం సార్? చెప్పు. మరి ఏంటి స్వామీజీ ఉండేది? ఏంటి స్వామీజీ? ఏం కుండది? మట్టి కుండ. ఏమి నగది? బంగారు నగ. అది కూడా పెట్టు, ఇప్పుడు తెలుస్తుంది విషయం. కుండ ఉంది, మట్టి కుండ ఉంది, ఇప్పుడు తెలుస్తుంది నీకు ఉండేదేంటో. చూడండి, మట్టి కుండ ఉంది. ఉంది అనేది ఏమిటంటే మట్టి. 7వ తారీఖు కూడా మట్టి ఉంది. కుండ లేకపోవచ్చేమో కానీ మట్టి లేకపోలేదు. కుండ తయారైన తర్వాత కుండ వచ్చింది కదూ, నామము రూపం వచ్చింది, కానీ ఉండేది మట్టే. కుండ తయారైన తర్వాత కుండలోకి బంగారు రాలేదు, కుండలోకి మట్టే ఉంది. కుండ తయారు కాకముందు మట్టే ఉంది, కుండ తయారైన తర్వాత కుండలో ఉన్నదంతా కూడా మట్టే. నేను పగలగొడితే ఆ తర్వాత అది మట్టి. మొదట మట్టి ఉంది, చివరిలో మట్టి ఉంది, మధ్యలో కొండొచ్చింది. ఆద్యంతములందు ఏదైతే లేదో, ఇది సెంటెన్స్. ఇప్పటికే తెలుగులోనే మీకు చెప్తూ ఉన్నా, ఇది మాండుక్య కారికా భాష్యం. ప్లీజ్. ఆద్యంతములందు ఏదైతే లేదో, దేనికి ఆద్యంతాలున్నవో, అండర్స్టాండ్? ఆద్యంతములందు ఏదైతే లేదో, దేనికి ఆద్యంతాలు ఉన్నవో అది సత్యం కాదు, మిథ్య. ఆద్యంతములందంటే స్వామీజీ 7వ తారీఖు లేదు కదా, పగిలిన తర్వాత లేదు కదా, తయారు కాకముందు లేదు, పగిలిన తర్వాత ఉండబోదు. కానీ దీనికి ఆద్యంతాలు ఉన్నాయి. ఎందుకని? 8వ తారీఖు తయారు చేశాడు, 14వ తారీఖు పగలగొట్టాను. తయారైనప్పుడు ఆది, పగలగొట్టేప్పుడు అంత్యం. దీనికి ఆద్యంతాలు ఉన్నాయి. దానికి ముందు ఆది ఏదో అది ఇది లేదు, దాని తర్వాత అంత్యం ఎప్పుడో అక్కడ లేదు. ఆద్యంతములందు ఏది లేదో, దేనికి ఆద్యంతాలు ఉన్నావో అది మిథ్య, సత్యమయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి మట్టి కుండ ఉంది. ఇప్పుడు ఉంది కదా మనకు కావాలి అస్తిత్వం. అస్తిత్వం ఏమిటో చూడండి. మొదట ఏముంది? అది మట్టి ఉంది. ఇది సార్ విషయం. కుండ మధ్యలో వచ్చింది. సీ ద సెంటెన్స్. మట్టి కుండ ఉంది, మధ్యలో ఉంది కుండ. మధ్యలో ఉంది కుండ. మధ్యలో కుండను తీసేస్తే మట్టి ఉంది. మట్టి కుండ ఉంది అన్నప్పుడు మధ్యలోనే కుండ ఉంది. కానీ ఉన్నది ఏమిటి అన్నప్పుడు మట్టి ఉంది. ఎందువల్ల? మట్టి 3 కాలాల్లో ఉంది. మృతికేత్యవ సత్యం. కుండ ఒక కాలంలో ఉంది. కుండ నామము రూపం. కనుక ఏది ఈ ప్రపంచంలో మీరు చూచినా, ప్లీజ్ అండర్స్టాండ్, అస్థి భాతి ప్రియం రూపం నామచేద అంశ పంచకం. ఆద్యత్రయం బ్రహ్మరూపం, జగద్రూపం తతో ద్వయం. ఎంత క్లియర్గా ఉందో చూడండి శాస్త్రం. ఏ వస్తువునన్నా పట్టుకోండి, ఈ 5 ఉంటాయి. అస్థి భాతి ప్రియం, అదే సత్ చిత్ ఆనందం సత్యం జ్ఞానం అనంతం. సదాత్మకం, స్ఫురణ, ఆనందాత్మకం, అనంతం. ఇదే ప్రతి దాంట్లో ఇది ఉంది. దాంతో పాటుగా ప్లస్ నామరూపాలు ఉన్నాయి. ఈ నామరూపాలు మాయ, ఇంకేమీ లేదు. ఈ నామరూపాలు మిథ్య. ఓకే, కుండ అన్నాం అనుకోండి, కుండ ఉంది, ఉన్నట్టు తెలుస్తూ ఉంది, కుండ ఉంది. కానీ అక్కడ కుండగా తెలుస్తూ ఉంది, కానీ మట్టి సత్యంగా ఉంది. కాబట్టి ప్రతి వస్తువులో కూడాను అస్థి భాతి ప్రియం ఉన్నాయి, సచ్చిదానందం ఉంది. కానీ ఈ 2 తెలుస్తూ ఉన్నాయి, నామరూపాలు. ఆద్యత్రయం సీదేశ్. ఈ 5లో కూడాను ఆద్యత్రయం. ముందు ఏ 3 అయితే కనపడుతూ ఉన్నాయో త్రయం, ఆద్య ముందు, ఆద్యత్రయం ముందు కనిపించేటువంటి 3. ఏమిటా 3? అస్థి భాతి ప్రియం, సత్యచిత ఆనందం, సత్యం జ్ఞానం అనంతం. ఇది ఆద్యత్రయం. బ్రహ్మరూపం, సచ్చిదానంద స్వరూపం పరబ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అది బ్రహ్మస్వరూపం సత్యం. జగద్రూపం తతో ద్వయం, తతః ద్వయం జగద్రూపం. ఆ తర్వాత ఉండే 2 ఉన్నాయి చూచారా, అది జగత్. ఏంటా 2? నామం రూపం. ఫినిష్. నామరూపాలు మిథ్య. కాబట్టి కుండ రూపం, అందువల్ల నామం. కుండ అనేది పేరు. ఎందుకని? రూపాన్ని బట్టి. వస్తువు మాత్రం మట్టే, మృతికేత్యవ సత్యం. ఇదే కనుక మనకు ఒక కూజ వచ్చిందనుకోండి, దాని రూపం ఇంకొక రకంగా ఉంది కదా, కుండ రూపంలాగా కూజ రూపం లేదు. అందుకని 2 మట్టి పాత్రలే అయినా దీన్ని కుండ అంటున్నాను, దాన్ని కూజ అంటున్నాను. క్లియర్? దీన్ని ముంత అంటున్నాను.
మూడు కలిపి ఒకటే, మట్టి. మృత్తికెచ్చవ సత్యం, రూపాన్ని బట్టి నామం. కాబట్టి నామరూపాలు మధ్యలో వచ్చి మధ్యలో పోతాయి గనక మిథ్య ఒకటి. ఈ నామరూపాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఇది పాయింట్. కుండ దేని మీద ఆధారపడి ఉంది? మట్టి మీద ఆధారపడి ఉంది. అదే కుండ మట్టి మీద ఆధారపడి ఉంది. అసలు మట్టే లేకపోతే కుండ లేదు. కానీ కుండ లేకపోయినా మట్టి ఉంటుంది. అవునా? చాలా ఇంపార్టెంట్ పాయింట్. కుండ ఉన్నదంటే మట్టి ఉండి తీరాలి. ఎందుకని? మట్టి మీద కుండ ఆధారపడి ఉంది గనక. కుండ లేకపోయినా మట్టి ఉంటుంది. ఎందుకని? మట్టి కుండ మీద ఆధారపడి లేదు గనక. క్లియర్? కుండెవరు? ఇంకా వదిలిపెట్టండి స్వామీజీ, నేను వదలదా. కుండ ఎవరు? కుండ మట్టే. ఓకే? మట్టి ఎవరు? మట్టి కుండ కాదు. క్లియర్? ఇది మాత్రం చాలా చక్కగా ఎక్కించుకోవాలి మనసు. అద్వైత సిద్ధాంతం క్లియర్గా అర్థం కావాలంటే ఇదొక్కటి మాత్రం ఉండి తీరాలి ఎప్పుడు మనసులో. బి ఈజ్ ఏ, ఏ ఈజ్ నాట్ బి అనేది క్లియర్గా ఉండాలి. అదేంటి స్వామీజీ? వెన్ ఏ ఈజ్ బి ఆటోమేటిక్లీ బి ఈజ్ ఏ, బి ఈజ్ ఏ ఈజ్ కూడా ఆటోమేటిక్లీ బి. ఇది మళ్ళీ అదంటే ఇట్లా కన్ఫ్యూజ్ చేసిపోతారు మీరు. మాకేం అది అర్థం కాదు, అర్థం కాలేదు కనుక ఇది చాలా గొప్ప జ్ఞానం అనుకుంటాం. ఏంటి ఏమి అక్కడ అర్థం కానిది ఏం లేదు. అర్థం కానిది ఏమి లేదు సార్. బి ఈజ్ ఏ, ఏ ఈజ్ నాట్ బి. అది ఎట్లా అవుతా స్వామీజీ? బి ఏ అయినప్పుడు ఏ బి కాకుండా? కాదయ్యా. బి అంటే బెగ్గర్, ఏ అంటే యాక్టర్. ఒక ఆయన భిక్షం ఎత్తుకుంటూ ఒక క్యారెక్టర్ వేసాడు అనుకోండి. ఇక్కడ సార్ ఏమి యాక్ట్ చేశాడు సార్, అబ్బా బెగ్గర్స్ కూడా పనికిరారు సార్, ఎంత బాగా యాక్ట్ చేశాడు సార్, బెస్ట్ యాక్టర్ ప్రైజ్ ఇచ్చాను. ఓకే, ఎవరైనా ఈజ్ ఎ బెగ్గర్. ఎవరు? యాక్టర్ అయ్యా బాబు. సార్ ఆ బెగ్గర్ ఎవరు సార్? సుబ్బారావు. ఆ నటుడికి పేరుంది, సరేనా? ఇతను ఎవరు సార్? ఇతను ఈ నటుడు ఎవరు? ఈ బెగ్గర్ క్యారెక్టర్ వేసిన వాడు ఎవరు? బి. సార్ బెగ్గరు చలపతి సార్. ఓకే, చలపతి బెగ్గరా? అంతే, ఇంకేం లేదు. బెగ్గర్ ఈజ్ అన్ యాక్టర్. అసలు బెగ్గర్ ఇస్ నన్ అదర్ దాన్ ది యాక్టర్, బట్ యాక్టర్ ఈజ్ నాట్ ఎ బెగ్గర్. అవునా? బి ఈజ్ ఏ, ఏ ఈజ్ నాట్ బి. సర్పం ఎవరో కాదు, రజ్జువే. కానీ రజ్జు సర్పం కాదు. దట్స్ మై పాయింట్. కుండెవరు? మట్టే. కానీ మట్టి కుండ కాదు. నువ్వు ఇంత మట్టిని తీసుకొని వచ్చే సార్ కుండ తెచ్చాను సార్ అని చెప్తే నేను ఒప్పుకుంటాను. నేనంటాను కూజాది అంటాను, నువ్వు కాదంటావా? మట్టి మట్టే గాని మట్టి కుండ కాదు, మరొకటి కాదు, మరొకటి కాదు. కానీ ఇక్కడ ఏదైతే గోచరిస్తున్నాయో మట్టి పాత్రలో రూపాలు, నామాలు, నామరూపాలు తెలిసేటువంటిదంతా కూడా పరబ్రహ్మమే. కానీ పరబ్రహ్మం మాత్రం నామరూపాలు లేదు. పరబ్రహ్మం ఉంటేనే నామరూపాలు, నామరూపాలు లేకపోయినా పరబ్రహ్మం ఉంది. యస్సైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. కాబట్టి నామరూపాలు తెలిసేటువంటి ఈ ప్రపంచం ఏదైతే మనకు గోచరిస్తూ ఉందో, ఇది గోచరించడానికి ఆధారమైనటువంటిది చైతన్యం, అదే పరబ్రహ్మం. దీనిని ఆధారం చేసుకొని అది ఉంది. అది లేకపోయినా ఇది ఉంటుంది. అది లేకపోయినా ఇది ఎప్పుడైతే ఉందో, ఆ లేనిది ఉన్నదాని లక్షణం కాదు అని నిన్ననే మీరు తెలుసుకున్నారు కనుక సత్ ఉండేది ఏది, సదాత్మకం ఏది, యస్సైవ స్ఫురణం దేని యొక్క ప్రకాశం చేత ఇది భాషిస్తూ ఉంది. అసత్కల్పార్థకం భాసతే తత్ బ్రహ్మైవ. కాబట్టి ఈ జగత్తంతా ఎవరు? ఆత్మై వేదం విశ్వమితి. ఇదం విశ్వం ఆత్మయేవా సామవేదం. బ్రహ్మైవేదం విశ్వమితి. ఇదం విశ్వం బ్రహ్మయేవా అధర్వణ వేదం. ఏ ప్రపంచమైతే నీ గోచరిస్తూ ఉందో ఇది బ్రహ్మమే. అంటే ఇది మార్పు చెందుతూ ఉంది కనుక బ్రహ్మం మార్పు చెందుతూ ఉందని దాని అర్థం కాదు. ఏ కుండ అయితే నీకు కనిపిస్తూ ఉందో ఈ కుండ మట్టే. కుండ ఉంది అంటే దానికి ఆధారంగా మట్టి ఉంది. యశ్చైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యహ ఆశ్రితాన్ బోధయతి. కాబట్టి తత్వమసి నాయన తత్. ఇప్పుడు కుండకి జ్ఞానం, కుండకి టీచింగ్. ఏ కుండ, నువ్వు కుండ కాదు, నువ్వు మట్టి, నువ్వు మట్టి. తత్ ఆ మట్టి, త్వం నీవు అసి అయ్యున్నావు. అప్పుడు కొండ ఏం చేస్తుందంటే, సార్ నేను మట్టి అవుతాను సార్. నోరు మూసుకో, నువ్వు మట్టి కాబాకు, నువ్వు మట్టి అయ్యే ఉన్నావు, తెలుసుకో. ఇప్పుడు నువ్వు అనవసరంగా నేను మట్టి అవుతాను లేచి పడి కింద పడి పగిలిపోతావు. నా మాట విను. పగిలిపోయినా బాధ లేదు, నేను చెప్పేది నువ్వు వింటే. ఎందుకో తెలుసా? నేను కుండ అనుకుని కనుక ఎగిరి పడ్డావా
పగిలిపోతే నేను పగిలిపోయానని ఏడుస్తావు, మళ్ళీ శ్మశానంలో కూర్చొని ఏడుస్తావు. నా బోధ కనుక నీకు అర్థమైందా? పగిలినప్పుడు కూడా నవ్వుతావు. ఎందుకని? పగలక ముందు కూడా నేను మట్టే, పగిలిన తర్వాత కూడా మట్టే. మృత్తికేత్యేవ సత్యం తత్వం అసి. కాబట్టి తత్వమసి అనేటువంటిది వాక్యం. చూడండి, అది లక్షణ వాక్యం. ఇది సామాన్య వాక్యం కాదు, లక్షణ వాక్యం. సామాన్య వాక్యం అంటే రాముడు బడికి పోతూ ఉన్నాడు, అర్థమవుతోంది. సామాన్య వాక్యం తత్వమసి, తత్ అది, త్వమ్ నీవు, అసి అయ్యున్నావు. అదేంటి, నేనేంటి, అయ్యుండడం ఏంటి, ఏంటి అసలు ఇది ఏం వాక్యం? ఇది లక్షణ వాక్యం. కనుక లక్ష్య లక్షణ సంబంధాత్ వాక్యం సిదేశ్. లక్ష్య లక్షణ సంబంధాత్ వాక్యం ఐక్యం చ భవేత్. కాబట్టి నీవే బ్రహ్మము, జీవ బ్రహ్మైక్యం ఏమిటో తెలుసా? ఈ లక్ష్య లక్షణ సంబంధాత్ వాక్యం, ఇది ముందు అర్థం కావాలి. కాబట్టి ఈ లక్షణ శాస్త్రం ద్వారా నీవే ఎట్లా బ్రహ్మం అయ్యున్నావో గురువు నీకు ప్రమాణం అందిస్తాడు, జ్ఞానాన్ని. తత్వమసీతి వేదవచస, తత్వమసి ఇది మహావాక్యార్థ బోధేన యహ గురుః ఆశ్రితాన్ శిష్యాన్ బోధయతి. చక్కగా వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తికి నమస్కారం. ప్లీజ్, ఫస్ట్ శ్లోకంలో ఆత్మ యొక్క అద్వయ స్వరూపం అర్థమైంది. జగత్కారణం ఏమిటో రెండవ శ్లోకంలో అర్థం చేసుకున్నాం. నామరూపాలతో గోచరించేటువంటి ఈ జగత్తు ఏదైతే ఉందో, ఈ ఉండడము, ఇలా ఉన్నట్లు తెలియడము, ఈ రెండు సత్తా స్ఫూర్తి, ఈ రెండు కూడాను పరమాత్మ మీదనే ఆధారపడి ఉన్నాయి, బ్రహ్మం మీదనే ఆధారపడి ఉన్నాయి. స్వామీజీ, జగత్ అయితే బ్రహ్మం మీద ఆధారపడి ఉంది సత్తాస్ఫూర్తికి. సత్తాస్ఫూర్తికి బ్రహ్మం ఎవరి మీద ఆధారపడి ఉన్నారు? సత్తాస్ఫూర్తి విషయే పరానపేక్ష. భాష్యం. తన సత్తాకి, తన ప్రకాశానికి మరొక దాని మీద ఆధారపడకుండా ఉండేదే బ్రహ్మం. తానే సత్తా, తానే స్ఫురణ, తానే ఉన్నది, తానే జ్ఞానం. సత్ తానే, చిత్ తానే. సత్తయాహి చిత్. ఆ సత్తే చిత్. అసలు సత్ అన్నప్పుడే చిత్ ఉందని అర్థం. ఇది ఉందంటే ఎవరికి తెలిసింది? అదే జ్ఞానం. ఇంప్లికేషన్ అది. కనుక సత్తయాహి చిత్, సత్తే చిత్, చిత్తయాహ్యహం. ఆ జ్ఞానమే నేను, ఆ జ్ఞానమే నేను. కాబట్టి నేను సదాత్మకం, నేను చిదాత్మకం. సదాత్మకం చిదాత్మకమైనటువంటి నేను అనంత రూప, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. కాబట్టి ఉన్నదైతే ఉన్నది కానీ ఇది సత్యంగా ఉన్నది కాదు. ఇందులో సత్యం ఏమిటి అని ప్రయత్నం చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు గోచరిస్తున్నది ఒక్కటే. ఏమిటి? ఆ సత్యము పరబ్రహ్మమే కానీ రెండవది కానీ కాదు. ఇది అసత్కల్పార్థకం భాసతే. కాబట్టి ప్రకాశం అదే, యశైవ స్ఫురణం. ప్లీజ్, ప్రకాశం అదే, దీని సత్తా అదే, దాని స్ఫురణ అదే. కాబట్టి ఎక్కడ ఏది ప్రకాశించినా ఆ ప్రకాశం పరమాత్మదే గాని రెండవది కానే కాదు. ఎక్కడ ఏ జ్ఞానం ఉండినా ఈ జ్ఞానం పరమాత్మ జ్ఞానంలో ఇమిడిపోయి ఉంది. దానికన్నా అన్యంగా ఏవైతే తెలుస్తూ ఉన్నదో ఇదంతా కూడా జడం, ఇదే మిథ్య. దీనిని రేపు చూస్తాం. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. జానామీతి తమేవ భాంతమనుభాతి ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. 4th శ్లోక రేపు చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.